భాషాభిమానులకి సరదాగా దీని గురించి మనం మాట్లాడుకునేందుకు ఈ వీడియో చేస్తున్నాను. ఒక రాజకీయ నాయకుడి యొక్క సుపుత్రుడు చాలా ఉత్సాహంగా చేసినటువంటి నినాదం ఈ జోహార్ అనేటువంటిది. ఈ జోహార్ అనేసరికి అతని మీద చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అతను ఆవేశంలో వీరావేశంలో జోహార్ ఎన్టీఆర్ అంటూ అదే ఊపులో జోహార్ లోకేష్, జోహార్ చంద్రబాబు నాయుడు గారు అంటూ జోహార్ జోహార్ అన్నారు. దాని మీద కొంత ట్రోల్స్ వస్తున్నాయి. దివంగత ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ సీఎం సార్, జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య, జోహార్ లోకేష్ అన్నయ్య, జోహార్ లోకేష్ అన్నయ్య, జై జై గంట, జై. సాంగ్ గుర్తుండే ఉంటుంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి జోహారు సిక్కిమించే మౌళి అని చెప్పని ఎన్టీ రామారావు గారి సినిమాలో జోహారు రసరమ్య గుణశాలి వనమాలి అని చెప్పని చాలా హిట్ సాంగ్ ఇది. ఈ పాట కూడా రాస్తారు ఆయన. మరి జోహార్ అనే పదం అక్కడ మీరు అనుకుంటున్నట్టుగా అది అక్కడ అప్లికబుల్ కాదు కదా. అంతేకాకుండా ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఇక్కడ ఏంటంటే, భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ప్రస్తుతం ముర్ము గారు, ఆమె ట్రైబల్ అని అందరికీ కూడా తెలిసిందే. ఆమె రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో జోహార్ అనేటువంటి ఒక పదాన్ని కూడా వారు జోహార్ నమస్కారం అని చెప్పని కూడా అన్నారు. అనేసరికి ఇది ఇప్పుడు మనకి తెలుగునాట ఏ విధంగా అయితే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారో అక్కడ మాత్రం ఏంటంటే రాష్ట్రపతి అంతటి వ్యక్తి అన్నారంటే ఏమిటి అనే దాని మీద కొంత భాషావేత్తలు దాని మీద కూడా రీసెర్చ్ చేసి దాని మీద అప్పట్లో కూడా ఒక చర్చ అనేటువంటిది వచ్చింది. అది చేసినప్పుడు అక్కడ ఏంటంటే జోహార్ అని చెప్పనంటే శాల్యూట్ అని, స్వాగతం అని ఒక అర్థం వస్తుంది. మనకి ఈ వీర జవాన్లు లేదా అమరవీరులు వీళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా జోహార్ అనటంలో ఉద్దేశం అదే. ఇప్పుడు హిందీ అటువైపు వెళ్ళినట్లయితే మరణించిన వారికి వాళ్ళు ఏం చేస్తారు, అమర్ రహే అని చెప్పి అంటారు. అమర్ రహే అంటే ఆయన అమరులు అయ్యారు, అంటే ఆయనకి చావు లేదు. ఆ విధంగా అక్కడ కీర్తిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే జై కొడతారు అన్నమాట జోహార్ అంటే. ఇది మనకి ఈ పదం. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైబల్ కమ్యూనిటీస్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ 3 ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్లో ఎక్కువగా వాడేటువంటి పదం, ఈ గౌరవ సూచకంగా వాడేటువంటి పదం ఏంటి అన్నట్లయితే జోహార్ అని చెప్పని. అయితే జార్ఖండ్లో అందరూ ఇదే వాడతారంటే కాదు. జార్ఖండ్లో దాదాపు మనకు ఉన్నటువంటి వివరాల ప్రకారంగా చూస్తే 13 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ 13 ట్రైబల్ కమ్యూనిటీస్ ఒక్కోదానికి ఒక డైలెక్ట్ ఉంది, కానీ ఎక్కువగా మెజారిటీగా వాడేటువంటిది ఈ జోహార్ అనేటువంటిది. ఈ సంతాలి, ముండా, హో కమ్యూనిటీస్ మాత్రం ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు గౌరవ సూచకంగా. సో ఒడిషా కూడా మరి మన రాష్ట్రపతి ఆమె ఒడిషా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ట్రైబల్ ఉమెన్ కాబట్టి వారు ఎక్కువగా వాడే గౌరవ సూచకంగా వాడే పదం కూడా ఈ జోహార్ అనేటువంటిదే. ఇది మనకి తెలుగునాట ఒక అమరులకి గౌరవ సూచకంగా వాడేటువంటి పదం కింద అయిపోయింది. అయితే ఈ ఔత్సాహికుడు ఎంత భాషా పరిశీలనతో ఈ మాట మాట్లాడాడంటే కాదు, ఒకవైపు ఎన్టీఆర్ జోహార్ అంటూ ఆ ఊపులో అనేసేసాడు. అయితే అది పెద్ద విషయం తెలిస్తే ఏంటంటే అంత పెద్ద ఆక్షేపణీయం అయితే కాదు. సో ఇట్లా భాషకు సంబంధించి అనేకమైనటువంటి పదాలు కొన్ని దీనికి ఒక అర్థానికే అది పరమార్థంలాగా అయిపోయింది. ఇలాంటి పదాలు చాలా ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు సరదాగా మనం అప్పుడప్పుడు ఇలాంటివి మాట్లాడుకుందాం. ఇది కేవలం భాషాభిమానులకు మాత్రమే. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.